నియోజకవర్గంలో బీసీలపైన దాడులు, బీసీ ప్రజాప్రతినిధులను అవమానించుడు, మీడియా పైన చిందులేయుడు, మహిళా ప్రజాప్రతినిధులను అవమానించుడు ఈరోజు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని దానికి అందరూ చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నారు. మరి విశ్వనాథ్ సర్పంచ్ గారు ఒక ప్రజాప్రతినిధి, గ్రామ ప్రథమ పౌరుడు. ఈయన ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి, ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలే. అటువంటి వ్యక్తి నిన్న మీటింగ్లో దగ్గర 200 మంది ఉంటారు, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ. మరి అందరి సమక్షంలో ఒక రోడ్డు అడిగిన పాపానికి ఈరోజు ఆయన చిందులేయడం మళ్ళీ ఎంతవరకు సమంజసం ఈరోజు ప్రజలకు చెప్పాలి. ఆయన ఏంటి కొరజు అడిగిన ఆయన ఈ రోడ్డు పాలెం నుంచి నిర్వేణ వస్తుంటే ఒకటే రోడ్డు వీళ్ళ ఊరికి, మేము కూడా ఇంతకుముందు వచ్చినాం, కారు అక్కడనే ఆగి అక్కడ నుంచి నడుచుకుని రావడం జరుగుతూ ఉంది. మొత్తం గండిపడ్డది, 15 రోజులు అవుతుంది. ఎవరైనా కాన్పుకి వెళ్తే ఎట్లా, ముసలోళ్ళని మొదలయ్యే కోవిడ్ కాలం ఏమైనా సీరియస్ అయితే చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎట్లా వెళ్ళాలి బయటికి, అది ఆలోచించుకోవాలి. ఆయన ఇంటి కొరకు అడిగిండా, లేకుంటే ఆయన కమిషన్లు అడిగిండా, లేకుంటే నీ కాంట్రాక్ట్లు ఏమైనా వాట అడిగిండా, కాంట్రాక్ట్ అడిగిండా ఏమన్నా? ఆయన ప్రజల కోసం అడిగిండు, ప్రజల అభివృద్ధి కోసం అడిగిండు. ఆయన ప్రశ్నిస్తే ఆయన బూతుల పర్వం కొనసాగిస్తూ ఈరోజు తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు బీసీ సర్పంచ్ విశ్వనాథ్ గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిన్న మాట్లాడుకుంటూ ఆయన అనేక పదాలు వాడిండు. బలిసినవు, సర్పంచ్ అయితే బలిసినవు అంటే ఆయన ఏం బలవలే, ఎమ్మెల్యే అయినాక నీవు బలిసినవు, ఈయన సర్పంచ్ బలవలే. ఇంకోటి అంత పొగరింది అంటున్నావు, సర్పంచ్కి పొగరుందో ఎమ్మెల్యే అయినాక నీకు పొగరుందో ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అందరికీ అర్థమైతేనే ఉంది. ఇంకోటి ఆయన సర్పంచ్ చేసరికి కొమ్ములు వచ్చినాయా, ఇష్టం వచ్చినట్లు వాట్సాప్ పెడతావు, తమాషా చేస్తున్నావు అంటే ఎవరు తమాషా చేస్తున్నాడు అంటే మా ఓళ్ళతోనే గెలిచి మా వ్యక్తిని తిట్టడం నీవు తమాషా చేస్తున్నావా, లేకుంటే మా సర్పంచ్ గారు తమాషా చేస్తున్నట్లా? ఒకసారి ఏం తింటున్నావు, అన్నం తింటలేవు కడుపుకు, ఎవరినిట్లా మనకు తెలియదా? ఒక ఎమ్మెల్యే అయినావు, 100 కోట్లు కరోనా ప్రాజెక్టులు తీసుకున్నావు, మట్టి కొట్టుకుంటావు, ఈరోజు రోడ్డు అడిగిండు, అదే నీవు ఎమ్మెల్యేలు ఏం అడిగినావా? ఎమ్మెల్యే ఒక సర్పంచ్ కాబట్టి, విజ్ఞత గల సర్పంచ్, బీసీ సర్పంచ్, ఈరోజు ప్రజల కోసం నిన్ను ఎమ్మెల్యే అడిగిండు. కానీ మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి ఉన్న నీవు ముఖ్యమంత్రిని రోడ్డు అడగకుండా నీ ఫామ్ హౌస్ కొనికి రోడ్డు అడిగినావు. గౌరీదేవపల్లి మూల ఎమ్మెల్యే మన ఆయన గిట్లా ఇంటికి రోడ్డు అడిగిండా ఏమన్నా? నీలాగా ఊరి కోసం అడిగిండు కదా. కాబట్టి కొద్దిగా విచక్షణ కోల్పోయి మాట్లాడకుండా మంచిగా ప్రవర్తిస్తే మంచిదని చెప్తా ఉన్నాం. ఇంకోటి అంత మోతవీరు అనుకుంటున్నావు, ఇంతకుముందు ఏ కొడుకన్నా చేసిండా అంటే నీవేం పొడిచినావా? ఇంతకుముందు ఏం చేసినావు అంటే మొత్తం నీవే చేసినావు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎవడు చేసలేడా అంటే గతంలో కించపరచడం ఎందుకు? నీవు ఏం చేసినావో చెప్పు. వాడి చేయకనే నిన్ను గెలిపించిండ్రు 2 సార్లు, మరి నీవేం చేసినావు? గత పాలకులు బాగలేరనే తెలంగాణ బాగుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితికి నమ్మి ఓట్లు వేసిండ్రు. ఇదే గ్రామానికి నేను అడుగుతున్నా, నీవు నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు వేసినావు? ఏమనంటే నేను రోడ్లు వేసిన అంటావు అంటే కేంద్ర ప్రభుత్వం రోడ్లు అవి నీవు వేసింది కాదు. ఎన్ని నీళ్ళు ఇచ్చినావు? కరోనా ప్రాజెక్టు చేసి దాంట్లో కాంట్రాక్టర్లు నీవే తీసుకుంటేవి, నియోజకవర్గంలో ఉన్న చెరువుల మట్టి అంతా నీవే కొట్టుకుంటేవి, కమిషన్లు తింటివి. మళ్ళీ ఏడుంది కరోనా ప్రాజెక్టు? ఇంకోటి అన్నావు కాంట్రాక్టర్ చేయకపోతే నేను బాధ్యత అని. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ చేసి నీవు కూడా కాంట్రాక్టరే కదా, మరి నువ్వు చేయకుండా ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతారా లేకుంటే కాంట్రాక్టర్ని అడుగుతారు ఎవడన్నా? కొంచెం ఏంది నువ్వు బీఈ సివిల్ ఇంజనీరింగ్ చదువు, నీదేనండి చదువు, ఏం చదువు చదివినావు నువ్వు? అరే ఎంత అడిగినోడు విన్నా ప్రశ్నించిన కేసులు మాట్లాడతావా? అంటే ఇవాళ అడగవద్దా? మొన్న మహిళ పిటిషన్ అట్లే మాట్లాడుతీవి, మీడియా వాళ్ళు మాట్లాడితే గొట్టాలాంటివి. ఏంది ఇది? ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకుంటే రాజరికంలో ఉన్నావా? అంటే నువ్వేం చేసిన అడగొద్దా? ఇంకోటి ఏమన్నావు నువ్వు? తిక్కనా కొడుకోవు, ఒక్కొక్క పదవి పచ్చి చాలా ఇది తమాషాలు తింటున్నావు నీ అవ్వ అంటే ఏంది ఇది? ఏం భాష? ఇంకోటి చెప్తా ఉన్నాం, ఇదొక బీసీ సర్పంచ్ విశ్వనాథ్ మీద జరిగినది కాదు, బీసీ సమాజం మీద కూడా ఈరోజు మాకు అగౌరవంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. కాబట్టి నీవు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసనలు జరపాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడినాం. వారి ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ అప్పటికి కూడా నీవు దిగొచ్చి క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసనలు చేయడానికి
బీసీ సంక్షేమ సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం. అదే సందర్భంలో రేపు మాకు బీసీలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి మాకు ఈ విషయమై జాతీయ బీసీ కమిషన్ కూడా మెంబర్ ఆచార్య గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఆయన కూడా రేపు రమ్మని చెప్పిండ్రు. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్కి వెళ్తాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీతోన పవర్ ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, కానీ ఈరోజు బీసీ జనం మా వైపు ఉంది. ఈరోజు ఓటేసిన ప్రజలు సర్పంచ్ గారేమని ఉన్నారు కాబట్టి నువ్వేం చేయలేవు. పైసలు ఉంటే ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే అది భ్రమ. ఈరోజు మళ్ళీ ఇంతమందిని అక్కడ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎమ్మెల్యేకి అంతా ఊడిగం చేసి ఎందుకు మీరు అంత బతుక అవసరం మీకు అర్థం కాదు. అంటే ఎందుకు అట్లా బతకాలి అంత సిగ్గు లేకుండా? కడుపు అన్నం తింటలేరా? అరే మరి అంత భయపడవా ఎమ్మెల్యేకు? అందుకేనా మీ అందరు మీ పాలన చేసుకున్నది. ఎవరు ప్రశ్నించవద్దు ప్రజా సమస్యల పైన అని. ప్రశ్నిస్తే వాళ్ళు తిడతారు. ప్రశ్నించకుండా మీరు వచ్చినప్పుడు ఫ్లెక్సీలు కట్టి ఆహా ఓహో అంటే వాడు మంచోడు. ఇదే పద్ధతి సంస్కృతి, నీచ సంస్కృతికి ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో ఈయన తిరలేపుతున్నాడు. కాబట్టి ఇకనైనా కూడా ఈ యొక్క బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నీకు ఎంత పొగరుందో అదంతా కూడా దించాం. వచ్చే ఎన్నికల్లో నీకు కర్రగాల్చి వాత పెట్టడానికి కూడా ఇదే బీసీలు, ఇదే విశ్వనాథ్ కూడా ఈ నుంచే ఈ వేదికన తయారవుతుంది. ఖచ్చితంగా మండల్లో ఇదే వేదిక నుండి చెప్తా ఉన్నాం. విశ్వనాథ్ని అన్నావు కదా, ఇదే విశ్వనాథ్ బీసీ ఉద్యమాన్ని రేపటి నుంచే కొత్తకోట మండలంలో ముందుండి నడిపిస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.